కొత్త రకం కుట్రలను బలంగా తిప్పికొట్టింది మనశంకర వరప్రసాద్ సినిమా యూనిట్. ఈ మధ్యకాలంలో సినిమాలను దెబ్బకొట్టడానికి ఓ కొత్త రకం వ్యూహాన్ని కొందరు అమలు చేస్తున్నారు. అదే రేటింగ్. అదే ఫార్ములాకి మనశంకర వరప్రసాద్ సినిమా యూనిట్ చెక్ పెట్టింది. జనవరి 12వ తేదీన రిలీజ్ కానున్న మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ చిత్ర యూనిట్ ఇలాంటి కుట్రలకు అవకాశం లేకుండా పకడ్బందీగా ప్లాన్ చేసింది. అదేంటంటే, ఒక 200 టికెట్స్ని ఎవరో బుక్ చేస్తారు. ఆ తర్వాత తక్కువ రేటింగ్ కొట్టుకుంటూ వస్తే ఆ సినిమా కిందికి వచ్చేస్తుంది. సినిమా బాగుంటే రేటింగ్ లేస్తుంది, లేకపోతే 5.5, 5.6 వరకు వచ్చి ఆగిపోతుంది. సింగిల్ ప్రీమియర్ షో ద్వారా అవతలి వాళ్ళు ఒక సినిమాను బుక్ మై షో ద్వారా కిందికి పడేయాలని అనుకుంటే 300 నుంచి 400 టికెట్లు, అంటే 30,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు చేస్తే చాలు. 300 టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు నెగిటివ్గా కొడితే దానిని సరిచేయాలంటే మరో 300 టికెట్స్ కొన్న వాళ్ళు పాజిటివ్గా కొట్టాల్సి ఉంటుంది. ఈ కుట్రను పసిగట్టిన మనశంకర వరప్రసాద్ టీం సక్సెస్ అయ్యారు. ఎలాంటి నెగిటివ్ రివ్యూలు, రేటింగ్స్ ప్రభావం పడకుండా చర్యలు చేపట్టారు. బుక్ మై షోలో బోట్లను ఉపయోగించి నకిలీ రేటింగ్తో తమ సినిమాను ప్రత్యర్థులకు లక్ష్యంగా మారకుండా చూసుకోగలిగారు. ఇందుకోసం మనశంకర వరప్రసాద్ గారు యూనిట్ ఇంతకుముందు ఏ తెలుగు సినిమా కూడా చేయని పని చేసింది. అదేంటంటే, కోర్టు నుంచి ఒక ఉత్తర్వును పొందింది. దీని ప్రకారం బుక్ మై షో సహా ఇతర టికెటింగ్ పోర్టల్స్లో మనశంకర వరప్రసాద్ గారు సినిమాపై రేటింగ్లు, రివ్యూలను నిలిపివేసేలా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు బుక్ మై షో తన యాప్లో మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుతం బుక్ మై షో యాప్ పోర్టల్లో మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు సంబంధించిన యూజర్ ఇంట్రెస్ట్ డిస్ప్లే చేసే సమయంలో కింద కనిపించే రేటింగ్ పాయింట్స్ డియాక్టివేట్ అయ్యాయి. దాని స్థానంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ రేటింగ్స్ అండ్ రివ్యూస్ డిజబుల్ చేయబడ్డాయని రాసి ఉంది. మనశంకర వరప్రసాద్ గారు మూవీ టీం తీసుకున్న నిర్ణయం బుక్ మై షో సహా ఇతర టికెటింగ్ పోర్టల్స్లో నకిలీ రేటింగ్స్ కు వ్యతిరేకంగా ఒక కవచంగా పనిచేస్తుంది. ఇలా నెగిటివ్ రేటింగ్లు ఇవ్వకుండా మనశంకర వరప్రసాద్ మూవీ టీం చెక్ పెట్టిందనే చెప్పుకోవాలి. ఇక ఇదే విధానాన్ని భవిష్యత్తులో ఇతర సినిమాలు కూడా అనుసరించే అవకాశం ఉంది.